హాయ్ ఫ్రెండ్స్. కోట శ్రీనివాసరావు గారు. తెలుగు ప్రజలకు, సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 13 జూలై 2025 తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మహా గొప్ప నటుడిని కోల్పోయిన రోజు. తన 83 ఏళ్ల వయసులో లెజెండరీ నటుడు, వర్సటైల్ పెర్ఫార్మర్ అయిన శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఆ రోజు తెల్లవారుజామున తన తుది శ్వాస విడిచి మన అందరికీ దూరమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఇది కేవలం ఒక గొప్ప నటుడిని కోల్పోవడం మాత్రమే కాదు. ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా ఫర్ తెలుగు సినిమా. కోట గారు 1942లో కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండి ఆయనకి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీద ప్యాషన్ అయితే ఉండేది. దీంతో ఆయన చిన్నప్పటి నుంచి కూడా స్టేజ్ డ్రామాస్ లో ఎక్కువగా నటించేవారు. ఆ తరువాత ఆయన బ్యాంకులో జాబ్ చేసేవారు. బ్యాంకులో జాబ్ చేస్తూనే 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టారు. మన కోట గారి ఫిల్మ్ జర్నీ అనేది ఒక యాక్టింగ్ మాస్టర్ క్లాస్ లాంటిది. ఆయన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఈవెన్ మలయాళంతో కలిపి అన్ని భాషల్లో యాక్ట్ చేశారు. అన్ని భాషల్లో కలిపి మొత్తంగా 750 పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన నటించిన 'ఆహనా పెళ్ళంట' మూవీలో వెన్నెల కంటి కామెడీ బ్రహ్మాండంగా హిట్ అయింది. ఇకపోతే 'శివ' సినిమాలో ద పవర్‌ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్‌లో ఆయన యాక్టింగ్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. 'ఆ నలుగురు' సినిమాలో కోట గారి రోల్ చూస్తే మనకి చాలా కోపం వచ్చేస్తది. మళ్ళీ ఆయనే సినిమా క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌తో మనల్ని ఏడిపించేస్తారు. ఇకపోతే 'బొమ్మరిల్లు' కానీ, 'ఆడవారి మాటలకు అద్దాలే వేరులే' సినిమా కానీ, ఫాదర్ క్యారెక్టర్స్‌లో ట్రెడిషనల్ వాల్యూస్ ఇచ్చే ఒక ఫాదర్ క్యారెక్టర్‌లో ఆయన ఒదిగిపోయారనే చెప్పాలి. హిందీలో 'సర్కార్' అనే మూవీ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేశారు. ఆ సినిమా తన కెరీర్‌లోనే ఒక మైల్ స్టోన్ లాంటిది. తెలుగు సినిమా చరిత్రలో కామెడీ, నెగెటివ్, సీరియస్ ఇలా అన్ని షేడ్స్‌లో ఎఫర్ట్‌లెస్‌లీ ట్రాన్స్‌ఫర్ అయ్యే నటుడు కోట గారే. ఇకపోతే కోట గారికి అవార్డ్స్ అనేది ఒక హాబిట్ లాంటిది. 2015లో ఆయన ఇండియన్ గవర్నమెంట్ నుండి అత్యున్నత సివిలియన్ హానర్ అయిన పద్మశ్రీ అందుకున్నారు. బెస్ట్ విలన్, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా మొత్తం 9 నంది అవార్డులైతే వచ్చాయి. అలాగే 2012లో సైమా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారంతో ఆయన్ని సత్కరించడం జరిగింది. కేవలం సినిమాలకే కాకుండా ప్రజా సేవకి కూడా ఆయన్ని తీసుకెళ్లింది ఆయనలో ఉన్న క్రెడిబిలిటీ. 1999లో కోట గారు బీజేపీ తరపున విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా ఆయన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేవారు. ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేవారు. అంతేకాదు రాజకీయంగా చాలా హుందాగా నడుచుకునే వ్యక్తి మన కోట గారు. అలాంటి మనిషి ఈ రోజు మనకి భౌతికంగా దూరమయ్యారు. ప్రొమినెంట్ యాక్టర్స్, డైరెక్టర్స్, పొలిటీషియన్స్ అందరూ ఆయన కుటుంబానికి తమ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియా మొత్తం ఒకే మాట వి లాట్ ఎ జెమ్. ఎందుకంటే ఇండస్ట్రీకి కోట శ్రీనివాసరావు గారు ఒక భావోద్వేగం. కోట గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పాత్రలు మనతోనే ఉంటాయి. ఆయన మాటలు మనకి వినబడుతూనే ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనలాంటి వర్సటైల్ యాక్టర్ ఇంకొకరు లేరు, రాలేరు. వి మిస్ యూ కోట గారు. మీ పేరు తెలుగు సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారు నటించిన సినిమాల్లో, ఆయన చేసిన పాత్రల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో, ఏ పాత్ర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ది గ్రేట్ ట్రిబ్యూట్ టు కోట శ్రీనివాసరావు గారు ఫ్రమ్ అవర్ ఛానల్. గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ హార్ట్ టచింగ్ ట్రిబ్యూట్స్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.